గైస్ ఒక చనిపోయిన పర్సన్ మళ్ళీ పుట్టి తనని ఎవరు చంపారో చెప్తే ఎలా ఉంటది? ఈ అబ్బాయి 1983 లో ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు. అతన్ని ముద్దుగా టీటు అని పిలుచుకునేవారు. అయితే అతనికి 2 years రాగానే చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎలా అంటే నా పేరు టీటు కాదు, సురేష్ వర్మ, మీరు అసలు నా పేరెంట్సే కాదు అలా చెప్పేవాడు అనమాట. నాది అసలు విలేజే కాదు, నాది ఆగ్రా దగ్గర ఉన్న విలేజ్, నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, మా ఊర్లో నాకు పెద్ద బంగ్లా కూడా ఉంది, మా విలేజ్ లో నా పేరు పైన ఒక పెద్ద రేడియో షాప్ కూడా ఉంది అని చెప్పేవాడు. ప్రతిరోజు ఇలాగా మాట్లాడేసరికి వాళ్ళ కోపం వచ్చింది. అయితే ఒకరోజు టీటు వాళ్ళ బ్రదర్ నిజంగానే టీటు చెప్పిన ప్లేస్ కి వెళ్ళిండు. అయితే అక్కడ షాక్ ఏంటంటే నిజంగానే ఇతను చెప్పిన ప్లేస్ లో ఒక పెద్ద రేడియో షాప్ ఉంది. ఆ షాప్ లో ఉషా అని ఆవిడ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు ఇట్లా మీ డీటెయిల్స్ చెప్తున్నాను కొన్ని డీటెయిల్స్ చెప్తాడు. ఆ డీటెయిల్స్ విన్న ఉషా ఒక్కసారి షాక్ అయింది, ఎందుకంటే అతను చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే. అయితే వీళ్ళిద్దరు టీటు దగ్గరికి వెళ్తారు అండ్ వీళ్ళని చూసిన టీటు పరిగెత్తుకుంటూ వచ్చి ఉషాని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుని ఒక డైలాగ్ అంటాడు, నా ఫియట్ కార్ లో రావచ్చు కదా, ఈ చిన్న మారుతి కారులో ఎందుకు వచ్చారని. నిజంగానే అతనికి పోయిన జన్మలో ఫియట్ కార్ ఉంది. అందరూ అతని మాటలు విని షాక్ అయిపోతారు, ఎందుకంటే అతను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిజమే. అతను చెప్పిన ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే నన్ను నా బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు రైట్ సైడ్ హెడ్ లో షూట్ చేసి చంపేస్తారని చెప్తాడు. అయితే ఈ చనిపోయిన సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసి అబ్జర్వ్ చేస్తే నిజంగానే అతని హెడ్ పైన ఎవరు కాల్ చేసి చంపేసిర్రు. పైగా ఈ టీటు తలపై ఒక మార్క్ కూడా ఉంది. ఫస్ట్ టైం ఒక పునర్జన్మ కేసు కోర్టు డీల్ చేసింది అండ్ అబ్బాయి చెప్పిన వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇచ్చింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.